హాయ్ అండి. ఇక్కడైతే నేను మొక్కల్ని నాటుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తానండి. ఇది నేను గ్రాఫ్టెడ్ పనస మొక్కనైతే నర్సరీ నుంచి తెచ్చుకోవడం జరిగిందండి. ఇది 2 ఇయర్స్‌కే కాపు అనేది వస్తుందనమాట. అలాగే పండ్ల మొక్కల్ని మనం ఎప్పుడు కొనుక్కున్నా కూడా ఒక ఫ్లవర్ గానీ, కాయ గానీ ఉండేటట్టుగా చూసుకొని తీసుకోవాలండి. మొక్కకి ఉన్న పొడవుని బట్టి దానికంటే కొంచెం లోతుగా ఉండే హోల్‌నైతే తీసుకోవాలి. అలాగే మొక్క యొక్క అడుగు భాగంలో ఉండే మట్టిని కొంచెం లూజ్ చేయాలండి. ఇలా లూజ్ చేసేటప్పుడు వేర్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మొక్క ఎక్కడైతే గ్రాఫ్టింగ్ చేయబడిందో ఆ క్రింద ఉన్న స్టెమ్ కంప్లీట్‌గా మట్టితో కప్పివేయాలండి. ఇలా పూర్తిగా మట్టితో కప్పివేయడం వల్ల పాత కొమ్మ అయితే పెరగదండి. గ్రాఫ్టెడ్ కొమ్మ మాత్రమే బలంగా ఎదుగుతుందనమాట. ఒకవేళ ఆ క్రింద పాత కొమ్మ నుండి ఏమైనా కొమ్మలొచ్చినా వాటిని కత్తిరిస్తూ ఉండాలండి. ఇలా చేయడం వల్ల మన గ్రాఫ్టెడ్ మొక్క చాలా బలంగా అయితే ఎదుగుతుందండి. అలాగే వర్మీ కంపోస్టు, కిచెన్ వేస్టేజు అలాంటివి ఇస్తూ ఉండాలి. ఎండ ఎక్కువగా తగిలేలా చూసుకోవాలి.